నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలి. మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి. ఫ్రెండ్స్, చాలా కాలం మనం మాట్లాడుకుని 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళాలి కదా. వెళ్తే ఆ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, చార్టెడ్ అకౌంటెంట్స్ ఏదో చేయాల్సిందే కదా. సో 10th క్లాస్ నుంచి అతను ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అంటే 10th క్లాస్లో సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అవ్వాలి. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఆర్ సంస్కృత్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అవ్వాలి. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం, సైన్స్లో 100కి 100 వస్తాయి. కానీ ఇంగ్లీష్ కొంచెం కష్టమైనా 35 మార్కులు రావాల్సిందే, పాస్ అవ్వాల్సిందే. అవును కదా. ఏ ఒక్క సబ్జెక్ట్లో తక్కువ మార్కు వచ్చిన 35 కంటే తక్కువ వచ్చినా కానీ వాడు ఫెయిల్ అవుతాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళలేడు. అవునా కదా. అంటే ఒక స్టూడెంట్కి ఉన్న 6 సబ్జెక్ట్స్ తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిందే. అది ఎక్కువ మార్కులు వస్తే అది వేరే విషయం, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో అది వేరే విషయం, దాని సంగతి తర్వాత చూసుకుందాం. ఇంతకీ ఈ 10th క్లాస్ స్టూడెంట్ గురించి ఇంతసేపు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, 10th క్లాస్ స్టూడెంట్ పాస్ అయ్యి వెళ్ళాలంటే నాకు 6 సబ్జెక్టుల్లోనూ తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిందే. ఓకే, ఇక మనం ఒక ఏజెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఏజెంట్ పాస్ అవ్వాలి అంటే, పాస్ అవ్వడం అంటే ఏంటండి? అదేనండి, నెల గడవంగానే మన అకౌంట్లోకి కమిషన్ పడాల్సిందే, అదే పాసు. ఎక్కువ మార్కులు అంటే ఎక్కువ కమిషన్. ఇలా రావాలంటే ఏజెంట్కి ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటి చూడండి. ఏజెంట్ల సబ్జెక్టులు ఏంటి అనుకుంటున్నారా? ఉన్నాయండి, చెప్తాను నేను. వ్యవసాయం చేసేవాళ్ళు ఒక సబ్జెక్టు, ఓకే. ఉద్యోగం చేసేవాళ్ళు ఒక సబ్జెక్టు. ఉద్యోగంలో మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అయిందా. ఇంకా వ్యాపారం చేసేవాళ్ళు. వ్యాపారం అంటే ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, కిరాణా షాప్ ఓనర్ ఉంటారు, కిరాణా షాప్లో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ ఇద్దరు కూడా మన సబ్జెక్ట్సే. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, కాంట్రాక్టర్స్ ఉంటారు, ఓనర్స్ ఉంటారు, వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురు కూడా మనకి సబ్జెక్ట్సే. ఏ బిజినెస్ అయినా తీసుకోండి, అంటే ఆ ప్రతి బిజినెస్, ప్రతి కేటగిరీ. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక ఏజెంట్కి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్ పీపుల్. వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రమే కాదు, వ్యవసాయం చేసే వాళ్ళకి ఏమవుతుందంటే టైం ప్రకారం వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు. కరెక్ట్గా మనకి కోత కోసే టైం కానీ, మనకి రాబడి వచ్చే టైం కానీ పెద్ద వర్షం వచ్చిందంటే పాపం వాళ్ళ జీవితం ఎంతో ఘోరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ టైంలో మనం పాలసీలు అడగలేం. వాళ్ళు మాత్రమే లేరు కదా ఈ ప్రపంచంలో, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, బిల్డింగ్ కార్మికులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అంటే వీళ్ళందరూ సబ్జెక్ట్సే. ఒక ఏజెంట్గా నీవు పాస్ అవ్వాలి అంటే నెల తిరిగేసరికి నీ అకౌంట్లో బాగా కమిషన్ పడాలి అంటే కేవలం వ్యవసాయం చేసేవాళ్లే కాదు, ఈ సబ్జెక్ట్స్ కూడా టచ్ చేయండి, వీళ్ళ సంగతి కూడా చూసుకోండి. ఇలా మీరు ఆలోచించండి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అంటే ఎప్పుడు ఒకే సెగ్మెంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలసీ చేయాలి అనుకోకండి. ఇలా డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు కదా, కేటగిరీస్ ఉన్నాయి. షాప్స్ ఉంటాయి, బుక్ షాప్స్ ఉండొచ్చు, బేకరీస్ ఉండొచ్చు, ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి, కిరాణా షాప్స్ ఉంటాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్. వీళ్ళందరూ కూడా మీ సబ్జెక్ట్సే. అందరి దగ్గర నుంచి తప్పనిసరిగా పాలసీ చేయాలని కూడా రూల్ లేదు. సో ఒక ఏజెంట్ పాస్ అవ్వాలంటే అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వాలని లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఆప్షన్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒకే వర్గం వాళ్ళ ద్వారా పాలసీలు చేయాలి అనుకుని మీరు కూర్చుంటే కనుక చాలా కష్టమవుతుంది. మీ పూట గడవాలి కదా, మీ పిల్లలు చదువులు చెప్పించాలి కదా, మీకు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయించాలి కదా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి కమిషనే ఆదాయం. మంచి కమిషన్ రావాలి అంటే అన్ని సబ్జెక్ట్స్లోనూ పాస్ అవ్వాలని లేదు. మనకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ప్రతి సబ్జెక్టు రాసుకోండి. అంటే కేటగిరీ వైజు మీ కస్టమర్స్ లిస్టు రాసుకోండి, ప్రాస్పెక్టివ్ లిస్టు. కిరాణా షాప్ మర్చెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పరిచయాలు పెంచుకోండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, కాంపౌండర్స్ ఉంటారు, మెడికల్ షాప్ ఉంటుంది, ఎంతమంది ఉన్నారండి. ఇలా కేటగిరీ వైజ్ సబ్జెక్ట్స్ మీరు రాసుకుని అంటే కస్టమర్స్ లిస్ట్ రాసుకుని వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఎప్పుడు కూడా బాగా వర్షం పడిందండి, పాపం రైతులు అల్లలాడుతున్నారు. నిజమేనండి, రైతులు అల్లలాడుతున్నారు. ఈ టైంలో రైతుల దగ్గర నుంచి మనం పాలసీ తీసుకోవడానికి కుదరదు. అలాగని అక్కడే మనం కూర్చుంటే ఎలాగో, మనకి ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయండి, అది అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు ఒకే సబ్జెక్ట్లోనే
పాస్ అవ్వాలని అనుకోకండి. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలని కూడా లేదు మీకు. సో టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు, ప్రతి ఫీల్డ్ కూడా మీకు ఒక సబ్జెక్టే. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి, 4-5 సబ్జెక్ట్స్ తీసుకోండి, వెళ్ళండి, మాట్లాడండి, పాలసీలు తీసుకురండి, కంప్లీట్ చేయండి. ప్రతి నెల మీరు పాస్ అవ్వాల్సిందే. ప్రతి నెల పాస్ అవుట్ అంటే ఏంటి? ప్రతి నెల మీ అకౌంట్లోకి కమిషన్, మినిమం ఎన్బి కమిషన్ 25,000 రావాల్సిందే సార్. ఊరుకోండి సార్, 25,000 ప్రతివాడికి వస్తే అందరూ తోపులేగా. ఎందుకు కాకూడదు? ప్రతివాడు తోపే, పని చేసేవాడు తోపు. పని చేయకుండా అయ్యో అబ్బా అనుకునేవాళ్ళు అలా అయ్యో అబ్బా అనుకోవడంలోనే తోపు, బట్ సంపాదనలో అల్ల కాదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతిసారి నేను ఒకటే చెప్తాను, ఏజెంట్ అన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా నికరంగా ప్రతి నెల మినిమం ఇంత కమిషన్ రావాల్సిందే. అలా మీరు ప్రయత్నం చేయాలి. అంటే ఎవరో ఒకళ్ళ కోసమే ఒకళ్ళ దగ్గర నుంచే పాలసీలు చేయాలనుకోకండి. మీకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ వర్క్ చేసే వాళ్ళు అందరూ లిస్టు రాసుకోండి, కేటగిరీ వైజ్గా రాసుకోండి, వెళ్ళండి, కలవండి, మాట్లాడండి, వెళ్తూ ఉండండి. మాట్లాడిన వెంటనే ఎవరు ఇవ్వడం తెలిసిందే కదా. సో ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్లో మీరు పాస్ అవ్వాలి లేదు. స్టూడెంట్కి మీకు చాలా తేడా ఉంది. అన్ని సబ్జెక్ట్స్లో మీరు పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎన్ని కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ తీసుకోండి. ఏ సబ్జెక్ట్ వాళ్ళకి, ఏ కేటగిరీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి. పాపం పాలసీలు డిమాండ్ చేయకండి, వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కేవలంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేయండి, ఎలా చేయాలి ఏంటి అన్నది. బట్ వేరే సబ్జెక్ట్స్ అందరి దగ్గరికి వెళ్ళండి, మీరు మంచి బిజినెస్ చేయండి. ఈ డిసెంబర్లో మంచి ప్లాన్స్, కాంపిటీషన్స్ ఉన్నాయి. ప్రతి ఏజెంట్ కూడా ఎండీని మీట్ అవ్వాల్సిందే. చెయ్యండి. ఓకే, 20 పాలసీలు చేస్తే మీట్ ఎండి మహాసమ్మేళనం మీకు ఎలిజిబిలిటీ వస్తుందంటే ఎంత మంచి అవకాశం. ఓకేనా? సో అన్ని సబ్జెక్ట్స్లో మీరు పాస్ అవ్వక్కర్లేదు. మార్చుకోండి, మీ పంతా మార్చుకోండి. కేవలం వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రమే అనుకోకండి, కూలి పని చేసేవాళ్ళు మాత్రమే అనుకోకండి. ఇంకా మనకి చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చే టైంకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. వాళ్ళ గురించి వర్షం వచ్చిందని చెప్పేసి పొలాల్లో అంతా నిండిపోయినా వాళ్ళకి రాబడి లేదు, అయ్యో బాధపడాలి కరెక్టే, కానీ అవి తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలసీలు చేయాలిరా బాబు అని కూడా మీరు అనుకోండి. ఓకేనా? సో మర్చిపోకండి, మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాల్సిందే. జాగ్రత్తలో ఉండాల్సిందే. లైఫ్ లాంగ్ ఇలా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. అది పోయింది డెల్టా వైరస్, ఒమిక్రాన్ వైరస్, ఏ వైరస్ ఉన్నా కానీ లేకపోయినా కానీ మనం ఈ జాగ్రత్తలు ఎప్పుడు పాటించాల్సిందే. మీరు బాగుండాలి, మీ ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి, మీరందరూ హ్యాపీగా ఉంటారు. బిజినెస్ పాస్ అవ్వాలి. ప్రతి ఏజెంట్ కూడా నెల తిరిగేసరికి మంచి కమిషన్ అకౌంట్లో పడాలి. అదే మీరు పాస్ అయినట్టు గుర్తు. ప్రతి నెల మీరు అందరూ పాస్ అవ్వాల్సిందే అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.